హాయ్ ఫ్రెండ్స్ మండల్. సో నేను మీ బి శంకర్, బిజినెస్ ఓనర్. సో ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది భయపడుతూ బతుకుతూ ఉంటారండి. మీరు భయపడుతూ బతికిన రోజులు ఏదో బతుకుతూ ఉంటారు అంతే, జీవితం గడుస్తూ ఉంటుంది కానీ జీవితాలు అసలు మారవు. సో ఎందుకంటే మీకు ఏది చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది. సో భయంతో మీరు ఏది స్టార్ట్ చేయలేరు, ఎందులో కూడా సక్సెస్ అవ్వలేరు. సో ఎందుకంటే మీరు ఇంకొకటి ఏంటంటే, మీరు భయపడుతూ బతికితే స్వేచ్ఛ కూడా బతకలేరు. మీరు ఎలా బతకాలనుకుంటున్నారో అలా స్వేచ్ఛగా కూడా మీరు బతకలేరు. సో ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్తే క్లారిటీ గమనించండి. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, జింక ఒక గంటకి దగ్గర దగ్గర 80 కిలోమీటర్తో పరిగెడుతుంది, అవునా? సో పులి జస్ట్ దానికంటే 20 కిలోమీటర్ తక్కువనే పరిగెడుతుంది, 60 కిలోమీటర్ మాత్రం తక్కువ పరిగెడుతుంది. కానీ జింక పులికి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? జింక కాన్సెప్ట్ ఏముంటుంది? చూపు పులి మీద ఉంటుంది. నన్ను తినేస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో అన్న కాన్సెప్ట్ తోటి వెనకకు తిరుగుకుంటూ చూసుకుంటూనే పరిగెడుతూ ఉంటుంది. దీనికంటే ఎక్కడనేసి పరిగెడుతూనే ఉంటుంది. కానీ భయం అనేది దాన్ని వెనక తిరిపేలా చేస్తూ ఉంటుంది, వెనక తిరుగుతూ చూస్తూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి పులికి 100% దొరుకుతుంది. కానీ పులి ఏం చేస్తుంది? దాని ధ్యాస, దాని చూపు మొత్తం, దాని ఏకాగ్రత మొత్తం జింక పైనే ఉంటుంది. సో కాబట్టి దానికి భయం ఉండదు, కాబట్టి డైరెక్ట్గా వెళ్తుంది, దొరికించుకుంటూ దాని యొక్క టార్గెట్ రీచ్ అవుతుంది ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు తెలియాల్సింది ఏంటంటే, భయం మీ జీవితాన్ని సర్వనాశనం చేసేది మీ భయమే. ప్రతి దానికి భయపడుతూనే ఉంటారు, కానీ తప్పు పనులు చేయడానికి భయపడరు కదా. భయపడండి, తప్పు పనులు చేయడానికి భయపడండి, చేయకూడని పనులు చేయడానికి భయపడండి. కానీ జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం, మీరు స్వచ్ఛగా బతకడం కోసం ఎప్పుడు కూడా భయపడకండి. అలా భయపడిన రోజులు ఇప్పుడు మీకు ఏది స్టార్ట్ చేయాలన్నా భయమే, ఏది చేయాలన్నా భయమే, ఎవరితో మాట్లాడినా భయమే. సో ప్రతిదానికి భయపడుతూ ఉంటే జీవితంలో ఎక్కడం కష్టం, మీరు కూడా స్వచ్ఛగా బతకలేరు. సో కొన్ని రోజులు అలాగా ముందుకెళ్ళిన తర్వాత నేను చేసింది ఏముందని రిటర్న్ చూసుకుంటే భయపడుతూ బతికినా అనేది ఒకటే మిగులుతుంది, అంతకంటే ఏం మిగలదు. ఓకే.